హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఐఆర్సిటీసీలో ఉన్న జాబ్ వేకెన్సీ గురించి తెలుసుకుందాం. ఇందులో ఏంటి అంటే ఇది ప్యూర్లీ టెంపరీ బేసిస్ పైన తీసుకుంటున్నారు. లొకేషన్ వచ్చేసి సికింద్రాబాద్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ అండ్ బిలాస్పూర్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఛత్తీస్గఢ్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఇది ఏంటి అంటే ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేసి రిటైర్ అయ్యారో రైల్వేస్లో కానీ లేదంటే ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ దీనికి. ఓకే, ఇఫ్ వి గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ కన్సల్టెంట్ టూరిజం. ఓకే, కన్సల్టెంట్ టూరిజం కోసం తీసుకుంటున్నారు ఆన్ టెంపరీ బేసిస్లో మాత్రమే తీసుకుంటున్నారు. ఇన్ ఐఆర్సిటీసీ సౌత్ సెంట్రల్ జోన్, లొకేషన్ వచ్చేసి సికింద్రాబాద్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ అండ్ బిలాస్పూర్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఛత్తీస్గఢ్. రైల్వేస్లో అనమాట ఈ జాబ్. ఓకే, నెక్స్ట్ ఎంగేజ్మెంట్ యాజ్ కన్సల్టెంట్ టూరిజం ఫ్రమ్ రిటైర్డ్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్. ఓకే, మెయింటెనెన్స్ ఇన్ ఓపెన్ లైన్ ఆర్ వర్క్షాప్. వీళ్ళు ఎవరైతే ఈ పర్టిక్యులర్ దానిలో చేసి రిటైర్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఈ పోస్ట్కి. ద ఎంగేజ్మెంట్ విల్ బి ప్యూర్లీ ఆన్ టెంపరీ బేసిస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్. మీరు జాయిన్ అయ్యే డేట్ నుండి ఓన్లీ 1 year వరకు మాత్రమే మీకు ఈ జాబ్ అనేది ఉంటుంది, విచ్ ఈస్ ప్యూర్లీ టెంపరీ బేసిస్ పైన అన్నమాట. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి ఏంటి, కన్సల్టెంట్ టూరిజం. నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఎన్ని ఉన్నాయి మరి అని అంటే ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి. అది కూడా సికింద్రాబాద్లో ఒకటి, బిలాస్పూర్లో ఒకటి. టోటల్ 2 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 64, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 64. ఎప్పటి వరకు అంటే June 13th వరకు. ఆ లోపల మీకు యాజ్ ఆన్ అప్పటి వరకు మీకు 64 కన్నా లోపల ఉంటే యు ఆర్ ఎలిజిబుల్. రెమ్యూనరేషన్ అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తారు యాజ్ పర్ ఐఆర్సిటీసీ రూల్స్. అది మనకి కింద మెన్షన్ చేశారో మనం డీటెయిల్స్లోకి వెళ్ళినప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయొచ్చు. అప్లికేషన్ ఫామ్ ఎలా సబ్మిట్ చేయాలనేది మనకి కింద అనెక్షర్ బిలో వాళ్ళు మనకి ఒక డాక్యుమెంట్ అనేది ఇచ్చారు. ఆ ఫార్మాట్లో ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఆ ఫార్మాట్లో ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు వాళ్ళు ఏమేమైతే రిలవెంట్ డాక్యుమెంట్స్ అడిగారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా లైక్ మీ ఎక్స్పీరియన్స్ గురించి, ప్రీవియస్ వర్క్ గురించి, మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ గురించి, అవన్నీ కూడా పే స్కేల్ కానీ అదంతా కూడా మీరు ఏం చేయాలి అంటే ఆ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఒక అంటే లైక్ యూ హ్యావ్ టు సెండ్ పోస్ట్ కదా, అందుకనే షుడ్ బి అవన్నీ సీల్డ్ కవర్ సబ్స్క్రైబ్డ్. ఏమని ఉండాలి అంటే దానిపైన ఎంగేజ్మెంట్ ఆఫ్ కన్సల్టెంట్ టూరిజం ఆన్ టెంపరీ బేసిస్ ఇన్ ఐఆర్సిటీసీ ఆర్ ఎస్సీజెడ్ సెంట్రల్ జోన్ అనమాట, సౌత్ సెంట్రల్ జోన్. ఇది ఇలా ఉండాలి. అండ్ మీరు ఏదైతే అప్లికేషన్ సెండ్ చేస్తున్నారో అది ఆఫీస్కి ఎప్పుడు రీచ్ అవ్వాలి అంటే 13th June 2024 12 PM లోపల రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఏ అడ్రస్కి అంటే ఈ కింద ఇచ్చిన అడ్రస్కి, ద గ్రూప్ జనరల్ మేనేజర్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్, జోనల్ ఆఫీస్ వచ్చేసి సౌత్ సెంట్రల్ జోన్, 1st floor, ఆక్స్ఫర్డ్ ప్లాజా, SD రోడ్, సికింద్రాబాద్. ఇది పిన్ కోడ్. ఓకే, ఈ పర్టిక్యులర్ అడ్రస్కి మీరు పంపించే డాక్యుమెంట్స్ అన్నీ లైక్ ఏదైతే సీల్ చేసి ఉంటుందో కవర్, ఆ కవర్ అనేది ఈ పర్టిక్యులర్ అడ్రస్కి June 13th లోపల రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ June 13th రోజు కూడా 12 PM వరకు మాత్రమే రీచ్ అవ్వాలి, దాని లోపలనే రీచ్ అవ్వాలి. ఓకే, అండ్ దీంతో పాటు ఇది ఒక్కటి సెండ్ చేస్తే సరిపోదు. అండ్ దీంతో పాటు మీరు ఏదైతే సెండ్ చేస్తున్నారో ఆ పర్టిక్యులర్ స్కాన్డ్ కాపీస్ అన్నీ ఉంటాయి కదా, అప్లికేషన్ ఫామ్ కానీ లేకపోతే రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే మీరు సబ్మిట్ చేస్తున్నారో అవన్నీ కూడా స్కాన్ చేసి ఆ పర్టిక్యులర్ మొత్తం ఫైల్ని మీరు ఈ పర్టిక్యులర్ ఈమెయిల్ ఐడికి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఏ రోజు అంటే ఇది కూడా ఈ 13th June లోపలనే సెండ్ చేయాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి మెయిల్ ఐడి, teamhrscz@irctc.com. ఈ పర్టిక్యులర్ మెయిల్ ఐడికి సెండ్ చేయాలి. నెక్స్ట్ ఎవరైతే ఇప్పుడు ఒకవేళ మీరు ఆన్ చేశాక ఎవరైతే ఏదైనా ఇన్కంప్లీట్ కానీ ఏదైనా ఫిల్ చేయకపోతే వాళ్ళు మాత్రం కన్సిడర్ చేయరు. అండ్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే వాళ్ళు ఈమెయిల్ ద్వారా చెప్తారనమాట ఏ డేట్లో మీకు ఇంటర్వ్యూ ఉంది అని. ఓకే, అండ్ ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి వాళ్ళు తర్వాత ఇంటిమేట్ చేస్తారు మనకి.
నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి నేమ్ ఆఫ్ ద పొజిషన్ మనకు ఆల్రెడీ తెలుసు, కన్సల్టెంట్ టూరిజం. నెంబర్ ఆఫ్ పర్సన్స్ టు బి ఎంగేజ్డ్ ఏంటి 2 నెంబర్స్, ఒకటి సికింద్రాబాద్లో ఒకటి, నెక్స్ట్ బిలాస్పూర్లో ఒకటి. ఎలిజిబిలిటీ వచ్చేసి షుడ్ హ్యావ్ రిటైర్డ్ ఫ్రమ్ రైల్వేస్ ఒకటి, అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఈ పర్టికులర్ యార్డ్ వర్కింగ్, ఎల్హెచ్బి, రేక్ మెయింటెనెన్స్ సౌండ్లో అందులో ఇందులో వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఆ పర్టికులర్ నాలెడ్జ్ ఉండాలి అనేసి మెన్షన్ చేశారు. ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేశారో వాళ్ళకి ఇవన్నీ ఐడియా ఉండి ఉంటుంది. అండ్ వర్క్ ప్రొఫైల్ కూడా మీరు యూ కెన్ గో త్రూ దిస్ పీడిఎఫ్. రెమ్యునరేషన్ కూడా మనకి అనెక్షర్ డీలో ఇచ్చారు, మనం కిందికి వెళ్ళినప్పుడు చూద్దాం. అండ్ ఏదైతే మనం అప్లికేషన్ ఫామ్ అని చెప్పామో అది ఇది అనమాట, అనెక్షర్ బిలో ఉంది అన్నారు కదా, ఇది అప్లికేషన్ ఫామ్. ఇది మీరు దేనికి అప్లై చేస్తున్నారు, ఏ పర్టికులర్ సికింద్రాబాద్, బిలాస్పూర్ అది ఇక్కడ రాసేసి నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఫిల్ చేసి ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు చేసి సిగ్నేచర్ చేసి పంపాల్సి ఉంటుంది. అండ్ పీరియడ్ వచ్చేసి 1 year వరకు. ఇది ప్యూర్లీ టెంపరీ బేసిస్ పైన, షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ పైన, క్వాలిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్స్ పైన. నెక్స్ట్ షార్ట్ లిస్ట్ వాళ్ళు మాత్రమే ఈమెయిల్ అనేది సెండ్ చేస్తారు. నెక్స్ట్ రెమ్యునరేషన్ వచ్చేసి మనకి 50%, మీకు అయితే లాస్ట్ పే అయితే ఉందో అందులో 50% మాత్రమే ఇస్తారు. ఓకే, ఇది అంతా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ గో, ఇది రెమ్యునరేషన్. ఒకవేళ మీకు ప్రీవియస్గా 86,100 ఉంటే లాస్ట్ మీరు వర్క్ చేసినప్పుడు అందులో మీకు హాఫ్ వస్తుంది, విచ్ ఈస్ 43,050 అలా అనమాట, 50% ఇస్తారు. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో యూ కెన్ అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.